Good morning, everyone. Welcome to my channel. ఓకే, ఈ రోజు నుంచి ఆప్షన్ బయ్యర్ ఈ ఇండికేటర్ లేకుండా అసలు ఆప్షన్ బై చేయకండి అసలు. ఓకేనా? ఖచ్చితంగా మీరందరూ యూజ్ చేయవలసిన ఇండికేటర్, దాని పేరు VWAP. నేను చూపిస్తాను. ఓకే, ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళండి. ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ లో మీరు సెర్చ్ చేయండి వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఓకే, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ VWAP అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఇండికేటర్ని డబుల్ క్లిక్ చేసుకొని ఈ బ్యాండ్స్ అన్ని ఆన్ చేసుకోండి. ఓకే, ఈరోజు అంతా కూర్చొని, ఈరోజు సండేనే కదా, ఈరోజు అంతా కూర్చొని దీన్ని అబ్జర్వ్ చేయండి. ఈ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుందో ప్రాక్టీస్ చేయండి ఈరోజు. సో ఈరోజు మీరు ప్రాక్టీస్ చేస్తే రేపటికి మీకు వచ్చేస్తుంది. చూడండి మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో చూడండి ఒకసారి. మొత్తం ఫాల్ అయింది. తర్వాత ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. సో ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉంది. సో ఇలా కన్సాలిడేట్ అవుతూ ఉన్న తర్వాత చూడండి, మీరు ఎంట్రీ కావాలంటే ఇక్కడ ఎక్కడైనా ప్లాన్ చేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే ఇక్కడ కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చేసి బ్లూ లైన్ పెట్టుకోవచ్చు. సో సింపుల్ టార్గెట్ అండ్ కాల్ సైడ్ మీకు ఎంట్రీ ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు నేను మీకు 25,000 కాల్ చార్ట్ చూపిస్తాను. 25,000 కాల్ చార్ట్ ఇది. ఓకే, ఒకవేళ ఆ రోజు 25,000 కాల్ తీసుకుంటే నేను ఎంట్రీస్ ఎక్కడ ప్లాన్ చేస్తాను, ఇదంతా వదిలేయండి. ఇక్కడ సపోర్ట్ జోన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ లైన్ టచ్ అయ్యే ఏరియాస్ లో నేను ఎంట్రీస్ ప్లాన్ చేస్తాను. ఇన్ని ఎంట్రీలు అవసరం లేదు, ఎక్కడైనా ఒక చోట ఎంట్రీ ప్లాన్ చేస్తాను. సో టార్గెట్ వచ్చేసి ఈ బ్లూ లైన్. ఇక్కడ టార్గెట్ బుక్ చేయొచ్చు, ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, ఇక్కడ కూడా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఓకేనా? కొంచెం మీ ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలో కొంచెం ప్రాక్టీస్ చేయండి. సేమ్ 25,000 పుట్లోకి వెళ్దాం. సో పుట్లో ఆల్రెడీ మనం మార్నింగ్ 1 minute స్ట్రాటజీ ప్రకారం మనం ఎంట్రీస్ తీసేసుకొని ఇక్కడ ఆల్రెడీ తీసుకొని ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేయడం అంతా అయిపోయింది. తర్వాత ఒకవేళ రీఎంట్రీస్ ఏమన్నా ప్లాన్ ఉంటే ఇక్కడ ఎక్కడైనా ప్లాన్ చేసేవాడిని. రీఎంట్రీ ప్లాన్ చేసి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయేది. తర్వాత దీంట్లో ఇక్కడ ఎక్కడ ఎంట్రీస్ లేవు, మార్కెట్ పడుతుంది. నేను మళ్ళీ రీఎంట్రీస్ అంటే పుట్ సైడ్ ఒకవేళ ఎంట్రీ ప్లాన్ చేస్తే ఇక్కడ ఈ బ్లూ లైన్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేస్తాను, మళ్ళీ ఈ పర్పుల్ లైన్ దగ్గర కూడా ఎంట్రీ ప్లాన్ చేస్తాను. సో ప్రాఫిట్ వచ్చేసి ఈ బ్లూ లైన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన ఇక్కడ ఇవన్నీ మనకి టార్గెట్స్ కిందకే వస్తాయి. ఒక్క నిమిషం చూపిస్తాను. సో మీరు ఇప్పుడు ఈ బ్లూ లైన్ కానీ ఈ పర్పుల్ లైన్ కానీ ఇక్కడ ఎక్కడైనా ఎంట్రీస్ తీసుకుంటే ఇవన్నీ టార్గెట్సే. ఈ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఇవన్నీ మనకు టార్గెట్ అయిపోతాయి. సో మీరు స్టాప్ లాస్ లేకుండా కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే గైస్, ఖచ్చితంగా ఈ రోజు నుంచి VWAP అనే ఇండికేటర్ లేకుండా మీరు ఆప్షన్ బయ్యింగ్ ప్లాన్ చేయకండి. ఈ ఇండికేటర్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఆప్షన్ బయ్యర్స్ అనే వాళ్ళు 2 రాష్ట్రాల్లో చాలా నష్టపోతున్నారని నేను చూశాను, చాలా వీడియోస్ చూశాను. సో ఈ ఇండికేటర్ లేకుండా మాత్రం మీరు ట్రేడింగ్ చేయకండి. ఓకేనా?